సెంట్రల్ గవర్నమెంట్, సీజేపీ ప్రొటెస్టర్స్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అయితే ఇక్కడ స్టూడెంట్ సైడ్ నుంచి 3 షరతులు అన్నమాట. అయితే అందులో ఒకటి ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. ఈ ఒక్కదాన్ని రేపు మధ్యాహ్నం వరకు టైంలో అడిగారు. సో ఈ మధ్యకాలంలో ఏమైనా మతలబ్ చేసే అవకాశం ఉందా? ఆయన రాజీనామా చేయిస్తారా, చెయ్యరా? మీరు ఏం చెప్తారు? ఎందుకు చేయాలండి ఆయన రాజీనామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో 4 పిల్లలు ఉన్నారు అనుకోండి. 4 పిల్లల్లో 3 బాగుండొచ్చు, ఒక పిల్లాడు తప్పని చేసిండు. అప్పుడు ఆ పిల్లాడి మీద చర్య తీసుకుంటారా, లేక ఆ పెద్దాయన మీద చర్య తీసుకుంటారా? పెద్దాయన ముందు నుంచి చక్కగా ఉంటే ఎందుకు ఆయన తప్పు పెద్దాయన చర్యలు తీసుకోవాలి. ఆ పిల్లని కూడా సరిగా చేయాలి. అదే ఆ పెద్దాయన చేయాల్సింది. ఆయనకు అవకాశం ఇవ్వాలి. అంతేగాని పెద్దాయన మీద చర్య చేస్తామంటే ఇప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళంతా పాడైపోతారు. ఇప్పుడు ఒక్కడు ఎలాగ పాడైపోయిండు, పెద్దని ఎట్లా పక్క తీసేసిండు. ఇంకా మనం ఆపేటోడు ఎవడు ఉన్నాడు? మనం చేద్దామని చెప్పేసి మొత్తం పాడు చేసుకుంటూ పోతుంటారు. అంటే ఇప్పుడు ఈయన ఒక్క ఆయన రిజైన్ చేయకపోవడం వల్ల గత అంటే ఆల్మోస్ట్ నెల నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రిజైన్ గురించి అడిగిన వాళ్ళు తప్పు అడుగుతున్నారండి. ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. అంత ముందుకు చిదంబరం గారు ఉన్నప్పుడు కూడా పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయినప్పుడు క్లియర్ బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో అన్నారు, మాకు చిదంబరం గారి రిజైన్ కాదు కావాల్సింది, ఈ విద్యాశాఖ అనేది ప్రక్షాళన చేయాలి. విద్యాశాఖలో ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటిని సరిదిద్దాలి. మాకు సస్పెన్షన్ చేస్తే ఇంకొకరు వస్తారు, వాళ్ళు చేయాలని చెప్పి ఏం గ్యారంటీ? ఇప్పుడు ఉన్నవాడికి కొద్దిగా నచ్చ చెప్తే బాగా చేస్తాడు కదా. ఇప్పుడు అందులోనే ఇక్కడ ప్రధాని గారు ముఖ్యంగా ఎవరైతే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి తెలుసా? 70 ఏళ్ళ తర్వాత ఒక్కడు మొగడు వచ్చిండు చరిత్ర అని చెప్పేసి మార్చాలి అని చెప్పేసి. ఏదైతే చరిత్ర దొంగ చరిత్రను మన పుస్తకాలలో చేసిండ్రో ఆ చరిత్రను తీసేయాలని చెప్పి. ఏ దేశంలో అయినా ఒక్కళ్ళని చూపించండి, ఇన్వైటర్లు గొప్పవాళ్ళు అని చెప్పి రాసిన ఒక్క పుస్తకాన్ని చూపించండి. ఏ దేశ చరిత్ర అయినా. ఒక్క భారతీయ చరిత్రలోనే ఇంత నీచమైన చరిత్ర ఉంది. బాబరు, అక్బరు రాజుల, వాళ్ళు గొప్ప రాజుల. అరే నేను 8వ తరగతి చదివినోని, 8వ తరగతిలో బాబర్కు 3 పేజీల పాఠం ఉంది, శివాజీకి 1 పేజీ ఉంది. శివాజీ నా హీరోనా, బాబర్ నా హీరోనా? బాబర్ ఎక్కడి నుంచి వచ్చి దండెత్తి వచ్చి నా దేశాన్ని లూట్ చేయాలనుకున్నాడు. వాడికి 3 పేజీలు ఇచ్చేసి శివాజీకి 1 పేజీ ఇస్తారా? ఎదుర్కోవాలనుకున్నాడు, మమ్మల్ని కాపాడాలనుకున్నాడు, 1 పేజీ ఇస్తారా? అటువంటి చరిత్రను తీసేసి మా హిందూ రాజులు ఎవరైతే పోరాడినో వాళ్ళ చరిత్రను పెంచుడు. ఏదైతే పార్టీలకు మతాలకు సంబంధించినటువంటి ఫైటింగ్ కాదు కదా, ఇది జస్ట్ స్టూడెంట్స్ కోసం. పార్టీలకు మతాలకు కాదు. ఇక్కడ ఏదైతే పాఠ్య పుస్తకాల్లో ఉందో అది లోకల్ హీరోలను పెంచాలి, లోకల్ హీరో చరిత్రలు చెప్పాలి. అప్పుడే లోకల్ దేశభక్తి పెరుగుతుంది. బయట వాళ్ళ గురించి చెప్తే బయట వాళ్ళ మంచాలని చెప్పి అనుకుంటారు, మన వాళ్ళు చేతకాని వాళ్ళని చెప్పి అనుకుంటారు. ఇప్పుడు రాణా ప్రతాప్ గురించి చాలా మందికి తెలియదు. కానీ రాణా ప్రతాప్ 13 సార్లు గోరిని నిలగొట్టినట. అరే పోరా పో అని చెప్పేసి. వాడు దండెత్తుకుని అందరిని ఓడించుకుంటూ వచ్చినవాడంట. ఒక్క రాణా ప్రతాప్ దగ్గర 13 సార్లు ఓడిపోయిండు. అటువంటి చరిత్ర కూడా మనకు తెలియకుండా చేసిండు. అంతెందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత పెద్దది, దేశం మొత్తాన్ని పోషిస్తుంది. అది ఏది వెంకటేశ్వర స్వామి చరిత్ర ఎక్కడ ఉంది? ఎవరి దగ్గర, కనీసం తిరుమల తిరుపతిలో ఉంది చరిత్ర? ఎవరిని అడిగినా కానీ వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచో వచ్చిండు, ఒక అవ్వ కనిపించిండు దెబ్బ తగిలి ఉంటే, ఆ అవ్వ కూడబెట్టింది, ఆయనకు శ్రీదేవి కనిపించింది, శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పు చేసిండు, అంతే. ఆయన పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది, ఆ చరిత్ర అనేది ఇప్పటిదాకా లేదు. అదిగో అటువంటి చరిత్ర తెలియకుండా మనం బతుకుతున్నాం. అంటే సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఓట్లేసి ఎన్నుకుంటేనే ఏ పదవైనా కూడా వాళ్ళకి వస్తుంది. సో వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నప్పుడు మరి వీళ్ళ ఒపీనియన్, ఇది కూడా వీళ్ళ ఒపీనియనే కదా. సో దీన్ని కూడా గౌరవించి ఒక నెల రోజుల, వారం రోజుల, అంటే ఇదంతా కూడా కొంచెం కంట్రోల్ అయ్యేంత వరకు రాజీనామా చేసి, అంటే సస్పెండ్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు కదా. ఇంత అల్లర్లు అవుతున్నప్పుడు ఎందుకు ఇంత సైలెంట్గా ఉండడం అని చెప్పేసి. 2014 కంటే ముందు 5 ఏళ్లలో 196 సార్లు లీక్ అయింది. 196 సార్లు చిదంబరం. జంజీస్ రాలేదు కానీ అప్పుడు చిదంబరాన్ని కూడా అడిగినారు రిజైన్ చేయాలని చెప్పి. అదే కాంగ్రెస్ అయితే వాళ్ళే, బీజేపీ వాళ్ళు కాదు. వాళ్ళు అడిగితే పార్లమెంట్లో క్లియర్ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసారు చిదంబరానికి. మాకు ఆయనను సస్పెండ్ చేయడం వల్ల వచ్చే లాభం అయితే ఏం లేదు. ఆయన బదులు ఇంకా మంత్రి వస్తారు, ఆయన కొత్త నేర్చుకోవాలి. మళ్ళీ ఆయన విఘ్నుడు, ఆల్రెడీ మా మంత్రి శాఖ గురించి ఆయన క్లియర్ తెలుసు. ఆయన కొన్ని సూచనలు ఇవ్వండి, ఆయనే బెస్ట్ చేయండి అని చెప్పి అన్నారు. ఒక మాటలో చెప్పండి, ఆయన రాజీనామా చేయకూడదు. నేను ఖచ్చితంగా ఆయన సమర్థిస్తున్నాను. అంటే బీజేపీ స్పీకర్ ఒక ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నారు. అంటే మోదీ గారు మిడ్ నైట్ టైంలో వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన బీజేపీకి భయపడి ఆ టైంలో రిలీజ్ చేసిందని చెప్పి ఒక మాట అన్నాడు స్టేజ్ మీద. దీని మీద మీ అభిప్రాయం? ఆయనే భయపడ్డాడో భయపడలేదో దాని గురించి ఎందుకండి. ఇప్పుడు నైట్ పూట ఆయన రిలీజ్ చేశాడంటే మీకు ఒక విషయం తెలుసా, ఆయన పడుకునేది కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే. 18 గంటలు ఆయన పనిచేస్తున్నాడు. ఆయన 18 గంటలు మీకు నైట్ అని చెప్పేసి అనిపిస్తుంది, ఆయనకు 18 గంటలు కూడా వర్కింగ్ అవర్సే. ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేదన్నట్టు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈపోయినా ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిందే.
ఎందుకోసం అంటే వాళ్ళు చేసేది దిద్దుకోరా అని తప్పు అనమాట. దాన్ని సారీ చెప్పినా యాక్సెప్ట్ చేసేది కాదు. టైం చాలా విలువైంది. మేము దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాము స్టూడెంట్స్కి, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టేశాము. మా తప్పు కవర్ అయిందంటే అవ్వదు. టైం చాలా ఇవాళ ఇలా ఉన్నారు, రేపు అలా ఉండపోవచ్చు. కాబట్టి ఆయన రాజీనామా చేసి ఆయన పదవుల నుంచి దిగిపోతే మొత్తం ఒక ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ అని కాదు, 29 స్టేట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఎడ్యుకేషన్ మినిస్టర్కి, రాజకీయ నాయకులకి, ఇంకెవడెవడైతే ఇలా కరప్షన్కి పేపర్ లీక్ చేసి వీళ్ళ లైఫ్తో ఆడుకున్నారో అందరి మనసులో ఒక భయం పట్టుకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంత చాలా సైలెంట్ ప్రొటెస్ట్ వీళ్ళు సిజేపీ పార్టీ వాళ్ళు చాలా సైలెంట్గానే పీస్ఫుల్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కొట్టి తిట్టి వాళ్ళ ప్రొటెస్ట్ని భంగం చేసి అది వైలెంట్గా మారిపోయి సిక్కులోలు, ట్రాన్స్జెండర్స్, లాయర్స్ కూడా వచ్చేసారు. లాయర్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చి ఫ్రీ చెకప్ చేస్తున్నారు. మొత్తం ఆల్మోస్ట్ వన్ బై వన్ పబ్లిక్ అంతా సపోర్ట్ ఇస్తున్నారు. అందుకనే నరేంద్ర మోడీకి భయం వేసి ఇప్పుడు బయటకు వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమనుకున్నాడంటే స్టూడెంట్సే కదా, 4 లాఠీ కర్రలు పెట్టి గట్టికి తగిలేస్తే వెళ్ళిపోతారు అనుకున్నారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ మీద సింపతితో పబ్లిక్ అందరూ బీజేపీ ఫాలోవర్స్ అంతా అటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ పడవని వచ్చాడు ఇప్పటికైనా. లేదంటే ఇప్పుడు కూడా పబ్లిక్ కనుక ఆ స్టూడెంట్స్కి సపోర్ట్ చేయపోయి ఉంటే అలాగా రూడ్గా రౌడిజం చేసేసి వాళ్ళని కొట్టేసి డ్యామేజ్ చేసి అలాగే దిక్కుమాలలో ఉండేవాళ్ళు. మేడం, ఇప్పుడు పెట్టినటువంటి 3 షరతుల్లో 2కి అంగీకరించారు. ఈ రాజీనామా ఒక్కటి రేపటికి పోస్ట్పోన్ చేయడానికి, అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా మతలబ్ చేసే అవకాశం ఉందంటారా? మతలబ్ చేస్తారా చేయరా అనేది కాదు, డిలే చేయొచ్చు. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఒప్పుకుంటారో వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. డిస్కషన్ డిలే అవ్వచ్చు. గవర్నమెంట్ అయినా అని డిలేనే కదా. అయితే నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కదా. పబ్లిక్ అంతా స్లోగా ఇప్పుడు మన ఇండియన్స్ వేరే కంట్రీకి వెళ్ళి అబ్రాడ్ నెదర్లాండ్స్, కొంతమంది న్యూజిలాండ్ అక్కడక్కడ సెటిల్, అక్కడ నుంచి కూడా వాళ్ళకి స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది కదా. ఇప్పుడు ఈయనకి భయం పట్టుకుంది అనమాట. నెక్స్ట్ టైం నాకు వాళ్ళ ఎలక్షన్స్లో ఓడిపోతాను, పబ్లిక్ అంతా సింపతితో వెళ్ళిపోతాను, భయం వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ మీడియాలో కనిపించి చెప్పాడు. కానీ లేదంటే అసలు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు ఇన్ని రూల్స్ పెట్టినా అండ్ అదేవిధంగా ఆయన రాజీనామా చేసినా కూడా మళ్ళీ పేపర్ లీక్ అవ్వదు అని చెప్పడానికి ఏమైనా నమ్మకంగా చెప్పగలరా? మళ్ళీ పేపర్ లీక్ అవ్వదు. ఒకవేళ అవ్వాలంటే కూడా ఒక 10 years టైం పడుతుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు చాలా ఘోరంగా, చాలా పీస్ఫుల్గా, చాలా సైలెంట్గా ఉన్నది వైలెంట్గా అయిపోయి అదేదో పాకిస్తాన్ ఇండియా లాగా చాలా డేంజరస్గా రక్తపాతం అయిపోయి సిక్కులోలు వచ్చారు. పెద్ద పెద్ద కర్రలు, వెపాన్స్, కటోరాలు తీసుకుని వచ్చేసారు. కాబట్టి ఇంకోసారి మళ్ళీ చేయాలంటే భయపడతారు. భయం వేసి ఇలాంటి లీక్ ఇంకా 80% జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే జరిగితే మళ్ళీ ఇదే ఇన్స్పిరేషన్ తీసుకుని వేరే స్టేట్స్ వాళ్ళు కూడా ఇలాగ హైదరాబాద్, ఏపీ ఎక్కడైనా కూడా మళ్ళీ ఇలాగే ప్రొటెస్ట్ మూవ్మెంట్ వాళ్ళకి ఒక ఐడియా వచ్చేసింది కదా. ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ని దించితే ఇలాగా గొడవ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద యాక్షన్ తీసుకుంటే ఒక ఐడియా వచ్చేసింది. ఇప్పుడు అందరు ఇన్స్పైర్ అయ్యి ఏపీ, తెలంగాణ అన్ని స్టేట్స్ స్టూడెంట్స్ కూడా అలాగే స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తారు కదా. సో 80% మళ్ళీ ఇలాగ పేపర్ లీక్ అవ్వడానికి అవకాశం లేదు, ఒకవేళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఆ పదవి నుంచి దించితేనే. నేను ఏమంటున్నానంటే ప్రధాని మోడీ గారు మాట్లాడడం జరిగింది. సో ఈ విషయంలో ఏంటంటే అక్కడ లీక్ సంబంధించింది ఏదైతుందో అది తప్పకుండా అన్యాయం జరిగింది ఆ విషయంలో అన్నట్టు మాట్లాడడం చాలామంది మాట్లాడుతారు, లీడర్లు మాట్లాడారు, మోడీ గారు కూడా మాట్లాడారు. సో ఈ పేపర్ లీక్ సంబంధించింది స్టాప్ చేయాలి ఇప్పటికైనా కూడా. ఎందుకంటే ఈ పేపర్ లీక్తోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల నుండి నిరసనలు ఇవన్నీ ఉధృతంగా జరిగినాయి. ఢిల్లీలో కూడా లాఠీచార్జ్ చేశారు. సో నేనేమంటున్నా అంటే ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని ఉంటే జవాబుదారీతనం పెరుగుతుంది బీజేపీకి. అది ఎప్పుడో చేయాలి వాస్తవంగా. ఎప్పుడో చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఆయనకు పార్టీకి రెస్పెక్ట్ పెరిగేది. బట్ అది చేయలేదు కాబట్టి ఇంత దూరం వచ్చింది. ఇంకా కూడా దాన్ని డిలే చేసుకుంటే మాత్రం అది బీజేపీకి పెద్ద నష్టం జరుగుతుంది. సో రాబోయే రోజులలో ఇప్పుడు విద్యార్థులు అయితే మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా టేకప్ చేసారు. రాహుల్ గాంధీ గారు కూడా నీకు డైరెక్ట్ పోయి భుజాన్ని వేసుకొని చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు అంతకుముందు ఎవరు పట్టించుకోలే. ఎప్పుడైతే లాఠీచార్జ్ జరిగిందో అప్పుడే వీళ్ళు అలర్ట్ అయ్యారు. సో రాజీనామా చేస్తే ఏమైందంటే కొంత సంస్కరణలు చేయొచ్చు, ఆయన ప్లేస్లో కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు, తద్వారా కొంత మార్పు వస్తుంది అనేది చాలామంది కోరుకునేది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతారు, ఆ రాష్ట్రంలో జరిగేలా ఎన్నడలా కాలేదు లీకు, ఎక్కడ కాలేదు లీకు అంటే మీ ఉద్దేశం ఏంది? లీక్ చేయాలని అట్లా అనుకుంటున్నారా, లేకపోతే దాన్ని ఏమైనా కట్టడి కావాలని అనుకుంటున్నారా? స్పష్టమైన వైఖరి ఉండాలి. ప్రధానమంత్రి మోడీ గారికి స్పష్టమైన వైఖరి ఉంది. సోనం వాంగ్చు దీక్షను కూడా విరమింపజేశారు. అక్కడి వరకు ఓకే, మంత్రులందరూ పేరు నేను చేశారు. మరి ఈరోజు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో అది కాలేదా ఇది కాలేదా అని ఎందుకు అట్లా పుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ వస్తారు అన్న? ఇప్పుడు విద్యార్థులు ఏమంటున్నారంటే మీరు అన్నిటికీ ఓకే చేస్తున్నారు, అందరినీ కాంప్రమైజ్ చేస్తున్నారు, ఓకే, కానీ మాకు అవన్నీ వద్దు,
ఈయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అది ఒక్కటే మాకు కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన రాజీనామా చేస్తే మళ్ళీ లీకులు కాకుండా ఉంటాయని ఏ నమ్మకంతో చెప్పగలుగుతాం? అంటే ఏంటంటే ఒక్కసారి విద్యాశాఖ మంత్రి కనుక రిజైన్ చేస్తే ఆయన ప్లేస్లో వచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నారో మార్పు కనిపిస్తుంది. వచ్చే తరానికి ఎవరైతే నెక్స్ట్ నీట్ రాసే ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా ఈ లీక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు పేపర్కి ఎన్ని లక్షలకు అమ్ముకుర్రు, ఏమేం జరిగింది, అది ఇబ్బందే కదా. ఒక డాక్టర్లు కావాలనుకున్న వాళ్ళు 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకొని నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. మరి వాళ్ళ పొట్టన కొడితే మరి రేపొద్దున వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్ నష్టపోతారు కదా. అందుకనే ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ ఆలోచించి దీనితో ఫుల్ స్టాప్ పెట్టగలిగితేనే పార్టీ కొంత నిలబడగలుగుతుంది. లేదనుకుంటే నేను ఒక సామాజిక శాస్త్రవేత్తగా చెప్తున్నా, సోషల్ సైంటిస్ట్గా. సో నేనేమంటున్నా అంటే పార్టీ నష్టపోతుంది. తద్వారా దాన్ని క్యాప్చర్ చేయడానికి చాలా మంది పార్టీలు ఉంటాయి, రెడీగా ఉంటాయి అన్న. ఇప్పుడు ఆల్రెడీ మన దేశవ్యాప్తంగా కూడా 70 to 80% యూత్ వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైపోయారు బీజేపీకి. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఈ పార్టీకి ఓటేసి గెలిపించగలుగుతారా అంటే మీరు ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య సమన్వయంగా పనిచేసుకుంటూ ప్రజల సంక్షేమానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని ఉంటే మాత్రం ఉండగలుగుతుంది ఏ పార్టీ అయినా. లేదు అట్లా కాకుండా ఇష్టానుసారంగా ఇప్పుడు వాళ్ళు వేరే వీళ్ళు వేరే, క్రిస్టియన్లను తిట్టి ముస్లింలను తిట్టి హిందువులకు సంబంధించిన వీళ్ళని తిట్టి దాంట్లో వివక్షత చూపి అన్నీ చేస్తే పార్టీకి నష్టం అవుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిన్నోళ్ళకు ఉంటుంది. వాళ్ళందరూ ఓట్లు వేయాలి కదా. రేపు పొద్దున ఓటు అయిపోతే ఊరిపోతుంది, మళ్ళీ అధికారము మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని, మనం భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అందరు ఉంటారు. అందరినీ కలిపి కట్టుగా చేసుకోవాలి. అలా సమన్వయం చేసుకుంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా మనగడ ఉంటుంది. లేదు అనుకుంటే అది అంతే ఉంటుంది, ఒక రకంగా ఉండిపోతుంది.